మాయా పెన్సిల్. అనగనగా ఒక ఊరిలో అంజలి అనే చిన్నారి ఉండేది. ఆమెకు బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన చిన్న పుస్తకంలో ఏదో ఒకటి గీస్తూ ఉండేది. ఒకరోజు అంజలి తన తాతయ్యతో కలిసి నది ఒడ్డున ఆడుకుంటోంది. అక్కడ ఒక పాత మెరిసే పెన్సిల్ దొరికింది. అది చాలా అందంగా ఉంది. అంజలి ఆ పెన్సిల్ను ఇంటికి తెచ్చుకుంది. రాత్రి పడుకునే ముందు తన పుస్తకంలో ఒక చిన్న పువ్వు బొమ్మ వేసింది. ఆశ్చర్యంగా ఆ పువ్వు నిజంగా వికసించింది. అంజలికి చాలా సంతోషం వేసింది. అది ఒక మాయా పెన్సిల్ అని అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఆమె తన తాతయ్యకు ఈ విషయం చెప్పింది. ఆ ఊరిలో నీటి సమస్య ఉండేది. ప్రజలు చాలా దూరం నుండి నీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. అంజలికి ఒక ఆలోచన వచ్చింది. ఆమె తన మాయా పెన్సిల్తో ఒక పెద్ద బావి బొమ్మ వేసింది. ఆశ్చర్యకరంగా ఆ బొమ్మ వెంటనే నిజమైన బావిగా మారిపోయింది. ఊరి ప్రజలు చాలా సంతోషించారు. వారికీక నీటి సమస్య తీరిపోయింది. అంజలికి కృతజ్ఞతలు చెప్పారు. అంజలి ఆ మాయా పెన్సిల్తో ఊరికి ఇంకా చాలా మంచి పనులు చేసింది. పాడుబడిన పాఠశాలను బాగుచేసింది. ఆసుపత్రిని నిర్మించింది. అంజలి తన మాయా పెన్సిల్ను ఎప్పుడూ మంచి పనులకే ఉపయోగించింది. ఆమె ఊరికి ఒక దేవతలా మారింది. అంజలి మరియు ఆమె మాయా పెన్సిల్ కథ తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. మంచి మనసుంటే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించింది.